ఇకపోతే సంస్కరణల సారథి అస్తమయం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు, చికిత్స పొందుతూ తుది శ్వాస. 2004-14 కాలంలో 2 పర్యాయాలు ప్రధానిగా దేశానికి సేవలు. పివి హయాంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణ అమల్లో కీలక పాత్ర. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సోనియా, ఖర్గే, రాహుల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సంస్కరణల సారథిగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఆర్థికవేత్త, నెహ్రూ ఇందిరా తర్వాత అత్యధిక కాలం గత 10 ఏళ్లుగా దేశానికి ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ నిలవడం. పివి నరసింహారావు కాలం లోపల ఆర్థిక సంస్కరణలు అత్యధికంగా జరిగినాయి. దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఉండడం, ఒక విద్యావేత్తగా, ఒక ఆర్థిక సంస్కరణవేత్తగా ఆయన ఉండడం, ఆయన సేవలు దేశానికి ఎంతో అందించడం, ఆయన నిన్న తుది శ్వాస విడవడం, ఇది ఒక తీరని లోటుగానే చెప్పొచ్చు. ఇవాళ సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ నిలవడం జరిగింది.